తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో ఏటీఎం కార్డులాగా వాడుకునేశారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించిన 24 గంటలలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో సుమారు 520 కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి జరిగిందని వస్తున్న సమాచారంపై భక్తులలో ఆవేదన కలుగుతున్నదని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులంతా కోరుకుంటూ ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ పాలనలో టీటీడీ ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి సుమారు 520 కోట్ల రూపాయలకి శటగోపురం పెట్టేశారు వెంకటేశ్వర స్వామికి అని చెప్పని పత్రికల్లో వచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రభుత్వము ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిందో అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు చైర్మన్లు సమాధానం చెప్పాలి భక్తులకి. ఎందుకంటే అయిన దానికి ఆకుల్లో కాని దానికి కంచాలు అన్నట్టు ఇష్టానుసారంగా ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ఏటీఎం కార్డుల్లాగా ఈరోజు వాడేశారని చెప్పని ఈరోజు నివేదికలో ఇచ్చారట. అదేవిధంగా ఈరోజు బ్రేక్ దర్శనం టికెట్లు శ్రీవారి దర్శనానికి రెప్పపాటు దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకి దొరకని టికెట్లన్నీ కూడా ఈరోజు సుప్రభాతం కానీ తోమాల కానీ అభిషేకం కానీ వీటన్నిటి కూడా సినిమా టికెట్ల లాగా పనిచేశారు. అదేవిధంగా ముడి సరుకుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగంలో కమిషన్లకు కక్కుర్తిపడి అవసరం ఉన్నా లేకపోయినా సుమారు 1400 కోట్ల రూపాయలకి అతి తక్కువ కాలంలో టెండర్లు పిలిచి కమిషన్లు దండుకున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేసినటువంటి నివేదిక విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు. మరి దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వ పాలకుల మీద ఉన్నది. శ్రీవారి భక్తులంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, మీరు కొండపైడి నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు, విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పి ఈరోజు బహిరంగంగా బయట చెప్పుకుంటున్నారు. 520 కోట్ల రూపాయలు శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్ని దారి దోపిడీ దొంగల్లాగా కమిషన్లకు కక్కుర్తిపడి దోచేశారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులే కాదండి, వాళ్ళ మీద ప్రతాపం చూపించాల్సిన పని లేదు. వాళ్లే కాకుండా ఎవరైతే ధర్మకర్తల మండలిలో చైర్మన్లుగా పనిచేశారో, ఎవరైతే అధర్మంగా టీటీడీ ఉన్నతాధికారులు పనిచేశారో సుదీర్ఘకాలంగా వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి.